హాయ్ హలో నమస్తే, నా పేరు భిక్షపతి. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలకు సంబంధించి సెకండ్ లిస్టు పెట్టే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, పూర్తి ఖాళీలను ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాయిన్ కావడానికి ఎప్పటి వరకు సమయం ఇచ్చారు, ఖాళీలు ఎందుకు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి, జూనియర్ పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్కు సంబంధించి గందరగోళానికి తప్పు ఎవరిది, అభ్యర్థులదా లేదంటే పంచాయతీరాజ్ బోర్డు వారిదా, అసలు సెకండ్ లిస్టు ఎందుకు పెట్టాలో, దానివల్ల ఎవరికి ఉపయోగం, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా మరియు దివ్యాంగుల కోటాకు సంబంధించిన అప్డేటు ఏమిటి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. తద్వారా విద్యా, ఉద్యోగ, కరెంట్ అఫైర్స్, నోటిఫికేషన్స్కి సంబంధించిన సమాచారాన్ని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూడండి, తద్వారా పూర్తి వివరాలు మీకే అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ సెకండ్ లిస్టుకు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా చెప్పుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియోను చూడనట్లయితే డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ఇస్తాను, అక్కడి నుండి చూడవచ్చు. మరి మనం చెప్పుకున్న విధంగానే సెకండ్ లిస్టు ఖచ్చితంగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటి వరకు 90% ఆర్డర్ కాపీలను సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అందించడం జరిగింది. ఆ 90%లో కూడా చాలామంది అభ్యర్థులు జాయిన్ కావడం లేదు. ఎందుకంటే మనం చెప్పుకున్న విధంగానే జూనియర్ పంచాయతీ సెక్రటరీకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు చాలామంది విఆర్ఓ, గ్రూప్ 4, ఎఫ్బిఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వంటి పోస్టులకు కూడా ర్యాంకు కొట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవడం, కొంతమంది అందుబాటులో లేకపోవడం, అనేక వివిధ కారణాల వలన అభ్యర్థులు చాలామంది ఆర్డర్ కాపీలు కూడా తీసుకోలేదు. అయితే పంచాయతీరాజ్ బోర్డు వారు ఆర్డర్ కాపీలు ఇచ్చిన వారికి 15 రోజుల సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజులలో జాయిన్ అయిన అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని, మిగతా పోస్టులను వేకెంట్గా చూపించాల్సి వస్తుందని సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇచ్చినటువంటి 15 రోజుల గడువు ముగిసిన తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ కాలేదు అనేది పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పుడు జిల్లాల వారీగా, కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్స్ను బట్టి వేకెంట్ పోస్టులను పై పూర్తి క్లారిటీ అనేది మనకు వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి జిల్లాలో కూడా ఖాళీలు ఎక్కువగానే ఉండబోతున్నాయి అనేది సమాచారం. ఇక సెకండ్ లిస్టు పెట్టడం అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఎందుకంటే మనకు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఖచ్చితంగా ఉండాలి అని తెలియజేయడం జరిగింది. పంచాయతీరాజ్ బోర్డు వారు కూడా సెకండ్ లిస్ట్ ఎందుకు పెట్టాలి అని ఆలోచిస్తున్నారంటే, ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి టీఎస్పీఆర్ఐ బోర్డు వారు అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు. 1:2 నిష్పత్తిలో లేదా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పూర్తి స్థాయిలో ఈ పోస్టులను ఫిల్ చేయమని గవర్నమెంట్ సూచించింది. కానీ లాస్ట్ మినిట్లో 1:1 పిలిచి అభ్యర్థులను గందరగోళానికి గురి చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా చాలామంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు రిజెక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే అభ్యర్థులు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు లోకల్ డిస్టిక్ తప్పుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే కొత్త చట్టం ప్రకారం వారి స్థానికత మరొక డిస్టిక్లో ఉండడం, అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోవడం ఇంకొక డిస్టిక్లో సెలెక్ట్ చేసుకోవడం, అభ్యర్థులకు కొత్త చట్టం ప్రకారం స్థానిక విషయంలో అవగాహన లేకపోవడం వలన తప్పులు చేయడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఆర్ఐ బోర్డు వారు కూడా నోటిఫికేషన్లో స్థానికత విషయంలో పూర్తి క్లారిటీ కూడా ఇవ్వలేకపోయారు. పోస్టులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి సెకండ్ లిస్టు ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ లిస్టులో మిగిలితే థర్డ్ లిస్టు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఖాళీలను ఫిల్ చేయాలంటే ప్రభుత్వానికి భారమే, అదేవిధంగా అభ్యర్థులకు కూడా భారమే. దీనికి సమయం కూడా చాలా పడుతుంది. ఒక పక్క సీఎం గారు గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. దానికి జూనియర్ పంచాయతీ సెక్రటరీల అవసరం గురించి కూడా కేసీఆర్ గారు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఆర్ఐ బోర్డు వారు అన్ని ఖాళీలను ఫిల్ చేయాలని భావిస్తున్నారు.
వేకెంట్ పోస్టు లేకుండా ఉండాలని చూస్తున్నారు. రీసెంట్గా జేపీఎస్ అభ్యర్థులు కొందరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిని కలిసి సెకండ్ లిస్ట్ గురించి అడగడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు చాలా క్లియర్గా ఆన్సర్ చెప్పడం జరిగింది. వారు చెప్పిన ఆన్సర్ ఏంటిదంటే, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. అందుకే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 రోజుల గడువు జాయిన్ అవ్వడానికి ఇవ్వడం జరిగింది. 15 రోజుల తర్వాత మిగిలిన పోస్టులకు సంబంధించి సెకండ్ లిస్ట్ ఉంటుందని వారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఏ కేటగిరీలో అయితే పోస్టు ఖాళీ ఉంటుందో, అంటే రోస్టర్ పాయింట్ ప్రకారం ఏదైతే వేకెంట్ ఉంటుందో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి టాప్ స్కోరర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మన ఛానల్ తరపున కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి సెకండ్ లిస్టుకు సంబంధించి ఖచ్చితంగా తీసుకోవాలని ఒక రిప్రజెంటేషన్ త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఇక స్పోర్ట్స్ కోటా మరియు దివ్యాంగుల కోటాకు సంబంధించిన 2 to 3% పోస్టులను ఆపడం జరిగింది. ఇవి ఫిల్ చేయడానికి కూడా ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని అతి త్వరలోనే నియమించబోతుంది. ఆ కమిటీ వారు పూర్తిగా అధ్యయనం చేసి రిపోర్టు గవర్నమెంట్కు సబ్మిట్ చేసిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలోనే వీరి సమస్య కూడా పరిష్కరించబడుతుంది. ఫ్రెండ్స్, మనకు ఉన్న సమాచారం ప్రకారం ఖాళీలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. అంటే మనం ఆల్రెడీ గత వీడియోలో 6% ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం. వాటికి తోడు ఈ 15 రోజులలో జాయిన్ కాని అభ్యర్థుల వేకెన్సీస్ మొత్తం కూడా అవి అన్నీ కలుపుకొని 10% వరకు ఖాళీలు ఉంటాయని అంచనా. నేను ప్రతి జిల్లా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ యొక్క ఆఫీస్ నుండి ఖాళీల సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఖాళీల వివరాలు రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను. జూనియర్ పంచాయతీ సెక్రటరీ సెకండ్ లిస్టుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. జేపీఎస్ సెకండ్ లిస్టుకు సంబంధించి పూర్తి క్లారిటీ మీకు వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, దానికి ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.